श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ ఆచార్య యొక్క ఆశీస్సులతో ఈరోజు సత్యవేడులో కలిసి ఉన్న సాయినాథ్ యొక్క మందిరంలో శ్రీ సాయినాథ ప్రభుధామోత్సవ అంశాన్ని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాయినాథ ప్రభుధామృతం భరద్వాజ మాస్టర్ గారికి మన అందించిన ఉద్దేశం ఏ విషయమైనా కూలంకుషంగా ఆలోచించి గ్రహించి ఆ తత్వాన్ని అనుష్ఠించుకోవాలి. అనుష్ఠానము అంటే మన అర్థం ఏముంటుంది, అది పెద్ద ప్రక్రియ అనిపిస్తుంది. అనుష్ఠానము అను అంటే ఎడతెగక స్థిరంగా ఉండడం. ఎడతెగక స్థిరంగా ఉండడం అంటే ఏంటి? ఏ సత్యమైతే తెలుసుకున్నామో దాని పట్ల చిన్న గ్యాప్ కూడా ఉండదు. అది స్థిరంగా అంటే ఏంటి? ఆ భావంలో స్థిరస్థాయిగా నిలబడి ఉండడమే అనుష్ఠానం అంటే. అంటే అనుష్ఠానం అంటే జపమాలో లేదా జ్ఞానమో ఈ భావన అనుకుంటున్నాం. అందుకే అనుష్ఠానము అంటే నిరంతరము, ఎడతెగకుండా. అంటే ఏమిటి? మధ్యలో ఎటువంటి విరామం లేకుండా ఆ భావం మీద నిలబడి ఉండడమే అనుష్ఠానం. అలా అనుష్ఠానం నిలబడలేకపోతే అది చైతన్యం అవుతుంది. ఇప్పుడు బాబా యొక్క తత్వంలో మనం కూలంకుషంగా ఎంత మేర గ్రహించాం. వేప చెట్టు మూల ఎందుకు కూర్చున్నాడు బాబా, దాన్ని గత వారం వివరించుకున్నాం. దుని ఎందుకు పెట్టుకున్నాడు, అది గత వారం వివరించుకున్నాం. ప్రతి బుధవారం మనం ప్రభుధామని వివరించుకుంటున్నాం. అంటే ఎందుకు వివరించుకోవాలి అంటే ఏంటి? అవగాహన పెంచుకోవడం కోసం. అంటే బాహ్యంగా ఒక భావం ఉంటుంది, కానీ ఆంతరికంగా మరో భావం ఉంటుంది. ఆంతరంగా పట్టుకోవాలి మనం, బాహ్యంగా కాదు. బాహ్యంగా పట్టుకోవడం వల్లనే మన జీవిత విధానాలన్నీ కూడా, వ్యవస్థలన్నీ కూడా తారుమారుగా అనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు వివాహ వ్యవస్థ కావచ్చు, ఒక కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఒక గృహస్థాధన వ్యవస్థ కావచ్చు, అన్నదముల వర్ణం కావచ్చు. వీటన్నిటి పట్ల నీకు అవగాహన కానీ ఎప్పుడైతే ఉంటుందో ఆ జీవితం సస్యశ్యామలుగా ఉంటుందంట. 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందంట. అవగాహన లేకపోవడమే సమతుల్యం లేకుండా. ఇది కుటుంబం పట్ల కావచ్చు, మన మీద కూడా కావచ్చు, సమాజం పట్ల కూడా కావచ్చు. అందుకని భరద్వాజ మాస్టర్ చెప్తాడు, మొట్టమొదట ఆంతరంగంగా ఉన్న భావాన్ని గ్రహించు. ఇప్పుడు బాబా యొక్క మతం ఏమిటి, బాబా యొక్క ఫలం ఏమిటి? మన యొక్క బాబా మతము, కబీర్ మతము, కులము, దైవము అని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. కబీర్ మతం అన్నాడు. ఏమిటి కబీర్ మతం ఎందుకు అన్నాడు? ఇంకే మతం అని చెప్పలేదు ఆయన. బాబా తన గురువు పేరు చెప్పాడు, రింకుషా అని చెప్పాడు, రోషన్ షా అని చెప్పాడు. ఎందుకు ఆ 2 విధాలకు చెప్పాడు ఆయన అని మనం మీరు ఆలోచించే ఉంటారు. ఆలోచించేదాన్ని మనం వివరించుకుంటున్నాం అంతే. రోషన్ షా అని చెప్పాడు, రింకుషా అని చెప్పాడు. రోషన్ షా ఎవరు చెప్పాడు? హిందువులు చెప్పాడు. రింకుషా చెప్పాడు, ముస్లింలు చెప్పాడు. ఎందుకు ఆ తారతమ్యం చెప్పాడు అంటే అటు ముస్లింలకి ఇటు హిందువులకి సామరస్యం కలిగించడం కోసంగా. రెండోది బాబా చెప్పిన విధానం నుండి నిష్ఠ, సబూరి. నిష్ఠ అనేది సంస్కృత పదం, సబూరి అనేది అరబీ పదం. అక్కడ కూడా చూడండి బాబా ఏం చెప్పాడు. నిష్ఠ, సబూరి ఒకటేమో సంస్కృతం పదం పెట్టాడు, ఒకటి అరబీ పదం పెట్టాడు. వెంకోసా అని చెప్పాడు, రోషన్ షా అని చెప్పాడు. అంటే బాబా యొక్క అవతారంలోని ఆంతర్యం ఏమంటే సర్వమత సామరస్యము, సమత్వము, సమభావము అని తెలపడం కోసమే బాబా యొక్క అవతారణ. ఆ భావాన్ని దృఢంగా మన మనసులో చెప్పుకోవడం కలిగి మాస్టర్ గారు ప్రబోధం. అంటే దీనికి ఎంత చక్కగా వివరిస్తున్నాడు అంటే ఇక్కడ రోషన్ షా అని చెప్పండి, సంకుచితమైన మన దృష్టి ఉండకూడదు. గురువు అని ఎవడైతే అని భావిస్తాడో వాడు సంకుచిత మనస్తత్వం ఉండదు. ఇప్పుడు నేను గురువు అని భావించాను అనుకోండి,
గురువు అని నేను గరడ చేసుకోవాలనుకోండి, నాలో విశాలతత్వం ఉండాలి. సంకుచితం అంటే ఏమిటి? నేను, నాది, నా స్వార్థం. అలాగే ఈ సత్సంగం ద్వారా నా స్వప్రయోజనం, ఈ సత్సంగం ద్వారా 10 మంది నా చుట్టూ తిప్పుకోవడం, అందులో ఎక్కువ తక్కువ తేడా చూడడం, ఎవరెవరు ఎక్కువ ఫలితం ఉందో వాడి పట్ల ఆప్యాయంగా ఉండడం. ఇది ఉంటే వాడు గురువు ఎలా అవుతాడు? నేను బాబాని ఆరాధిస్తున్నాను, లేదా కృష్ణుని ఆరాధిస్తున్నాను, లేదా రాముని ఆరాధిస్తున్నాను, లేదా యేసుని ఆరాధిస్తున్నాను. నువ్వు ఎవరిని ఆరాధించవచ్చు కాక, ఎవరైతే ఆరాధిస్తున్నావో ఆ తత్వాన్ని నువ్వు ఎంత మేరకు అనుష్ఠానం చేస్తున్నావు. ఇక్కడ అనుష్ఠానం అంటే ఆచరణ కూడా కాదండి. అనుష్ఠానం అంటే ఏడతెగక ఆ భావాన్ని హృదయంలో నింపుకోవడము, తర్వాత ఆచరణ సంగతి. లోపల నిలిస్తే నువ్వు ఆచరణ చేస్తావు, నిలవకపోతే నువ్వు ఆచరణ చేయలేవు. ఇక్కడ బాబా ఎందుకు అపదాలు వాడు? సంకుచిత దృష్టి, మత దృష్టి. మేము అతీతులమని ఇక్కడ బాబా భావము. ఇప్పుడు ఒక్కొక్క మతం మార్పుడు వారు చెప్పిందే వాస్తవం అనుకుంటున్నారు. ఏది ఇప్పుడు చెప్పేవాడు, కానీ అతను చెప్పిన విషయం అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బైబిల్లో శాంతిని చేకూర్చేవారు ధన్యులు, వారు భగవంతుని ప్రీతిపాత్రలు అవుతారు అని ఉంది. శాంతిని చేకూర్చేవారు ధన్యులు, వాడు భగవంతునికి ఇష్టపడేవాడు అవుతారు అని ఉంది. ఆ పదాన్ని బైబిల్ ఎవరైతే ఆ సిద్ధాంతం పెట్టుకున్న వాళ్ళు ఆ ఒక్క వాక్యం పెట్టుకుంటే ఇతరుని నిందించారు, ఇతరుని ద్వేషించారు, ఇతర పట్ల సంకోచం అనే భావన కలిగించారు. ఇతని వాడికి శాంతిని చేకూర్చేది ధన్యులని చెప్పారు, వాడే భగవంతుడి పట్ల పాత్రలు అని చెప్పారు. మరి ఇతరులకు శాంతి కాకుండా నువ్వు అనుకూలం చేస్తే ఎట్లా? అంటే విశాలతతో ఉన్నవాడు అవుతాడంటే అందరి పట్ల ఒకే రీతికి మాట్లాడుతుంది. అందుకే వక్త ప్రవక్త. వక్త అనేవాడు ఎవడు? చెప్పింది చేయుడు, చేసింది చెప్పాడు. ప్రవక్త అనేవాడు చేసింది చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. ఇక్కడ బాబా ఎందుకు అలా ప్రకటన అయ్యాడంటే గురువు అనేవాడు ఈ విధానంలో ఉండాలి, అంటే సంకుచిత దృష్టి లేనివాడు ఉండాలి అని ఇక్కడ బాబా యొక్క భావము అని మాస్టర్ రాస్తున్నారు. ఇక్కడ అలా అతీతమైన వారే నిజమైన గురువులని మనం విశ్వసించాలి. ఇప్పుడు గురువు అంటే పదానికి చాలా అర్థాలు చేసుకుంటున్నాం. గురువు అంటే 4 పదాలు చెప్పడము, ఏదైనా మంచి పని చేస్తే గురువు అనే భావన ఉంటుంది. ఇక్కడ భావన చూడండి, సంకుచితం మొత్తం సంకుచితం లేనివాడు గురువు. సంకుచితం అంటే నేను నా వారిని భావన. అందుకే అంటాడు కానీ ఎక్స్ట్రాన్స్ ఇస్ లైఫ్, కాంటెంట్స్ ఇస్ డెత్ అంటాడు స్వామి వివేకానంద. విశాలత్వమే జీవితం అంటే, సంకుచితమే మరణం అన్నాడు. ఎందుకు వివేకానంద మాట్లాడినాడు? అదే బాబా చెప్పినా వివేకాన్ని చెప్పినా ఎదురు చెప్పినా ఒకే విధానమే. అది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జీవితం ఎంతో విలువైనది. జీవితం యొక్క విలువ తెలుసుకుంటే ఇవన్నీ మనం అనుసరించాలి. ఎందుకంటే ఈ మానవ జీవిత విలువ మనకి ఎవరికి తెలియడం లేదు. ఈ జీవితం నుంచి కొద్దిగా జారిపోతే అప్పుడు అనిపిస్తుంది మనం ఎంత గొప్పదిరా, మనం ఎదుర్కొన్నామరా అనే భావన వస్తుంది. దీన్ని హెలెన్ కెల్లర్ ఇక్కడే ఉంటాడు మీరు. ఆమెకి అందురాలు చెవు పదరెక్కలు ఉంటాం. ఆమె మాట అంటున్నాను, ప్రతి ఒక్క మనిషికి ఎదుగుదల వయసులో కొద్ది కాలమైన వాళ్ళకి అంధత్వము చెవుడు అనే బదిలత్వం ఉంటే అది వాళ్ళకి వరంగా నేను భావిస్తారని అన్నారు. ఇది కొంచెం అసూయగా ద్వేషంగా ఉన్నట్టు అర్థమైన ఆ చెప్పిన వాక్యం. మామూలకి ఎదుగుదల వయసులో కొందరికి అంధత్వము చెవిడితనం వస్తే అది వాళ్ళకి వరంగా నేను భావిస్తారన్నారు. ఆయన ఎందుకన్నారు అన్నమాట? అసూయత అన్నారా? మనకు అర్థానికి ఇస్తుంది, ఇవి లేదు కాబట్టి అందరికి విధంగా వస్తే బాగుంటుంది, అందుకని ఇలా అడింది అని అనిపిస్తుంది మనకి. అసూయత వల్ల అనుభవం కన్నా ఏమిటి అనుభవము అంటే విలువ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మనకు వచ్చిన విలువని చేదార్చుకుంటున్నాము. మన జీవిత పాటు విలువని మనం ఈ జీవిత విలువ తెలుసుకోలేకపోతున్నాము అని మాస్టర్ గారు వేదవ్యాస మాస్టర్ కొట్టుకున్నారండి. లలితాదేవి కొట్టుకున్నారు. లలితాశాస్త్రం కూడా వస్తుంది. ఆమె కన్నులు 2 బురుగిటి పడుతుందట అని శ్లోకము. ఎందుకు బురుగిటి పడింది అని దాన్ని వివరిస్తారు శంకరాచార్య గారు. సముద్రంలో తింటారు, అయ్యో వీడికి అవకాశం ఇచ్చారే, వీళ్ళు సద్వినియోగం చేసుకోబోతున్నారే అని. మనం కూడా చూడండి,
ఎవరైనా చెప్పిన మాట వినకపోయినా, లేకపోతే వాడు చెడిపోతాడు అనుకున్నా, మనం వాడు చెప్పినప్పుడు మన కళ్ళు కూడా కొంచెం దగ్గరైనట్టు కనిపించి వస్తుంది. ఏందబ్బా అని పురుగుడు పట్టి అనుకుంటుంది కదా అని వాళ్ళు వాగిపోయారు. అందుకోసం వివరించుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆమె అసూయ చెప్పింది అనుభూతి చెప్పిందా అంటే అనుభూతి చెప్పింది అంటారు. ఎట్లా? ఒకరోజు ఆమె స్నేహితురాలు ఒక గార్డెన్కి వెళ్ళారు. గార్డెన్కి వెళ్తే వాళ్ళ స్నేహితురాలు వాకింగ్ చేశారు. ఒక గంట సేపు ఫుట్పాత్ అంటాయి కదా పెద్ద గార్డెన్లో. ఈమె ఇక్కడే కూర్చొని ఏదో ఉన్నారు. ఎవరు? హెలెన్ కెల్లర్. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంత తిరిగి వచ్చావు కదా, ఎలా ఉందని అడిగింది. నాకు ఏం ప్రత్యేకత కనపడలేదండి. ఎవరు? వాళ్ళ స్నేహితురాలు. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. నాకేం ప్రత్యేకత కనపడలేదండి. అదేమిటండి, నాకు కళ్ళు లేదు, నాకు బ్రహ్మాండంగా అనిపిస్తూ ఉంది. ఆ తోటని అలా పట్టుకున్నాను. ఆ విరిసే మొగ్గ, ఆ సువాసన, ఆ చెట్టు యొక్క బరడు మందంగా అనిపించింది. ఆ కొమ్మల రెమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ నేను అందరితో ఉండి నేను చూడగలుగుతున్నా. నాకే కానీ భగవంతుడు 3 రోజులుగా నాకు కళ్ళుగా ఇస్తే, చూడు ఎలా చెప్తున్నాను, 3 రోజుల కళ్ళు కాళ్ళు ఇస్తే ఒకరోజు అద్భుత విషాది మనుషులను నేను చూడగలుగుతా. ఈ మనుషులు ఇప్పటి వరకు వాళ్ళు చదివి నేను వింటున్న పుస్తకాలు, ఆ రోజు మొదటి రోజు ఆ పుస్తకాలన్నీ కూడా నేను చూడగలను. రెండో రోజు అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. మన చరిత్ర కళాఖండాలు ఎగ్జిబిషన్ చెప్తా, అట్లయితే అర్థమవుతుంది. ఆ ఎగ్జిబిషన్ కళాఖండాలను దర్శించగలుగుతా. మూడో రోజు ఈ ఉద్యోగం, వ్యాపార సంబంధి ఫ్యాక్టరీ అన్నింటినీ మనం తెలుసుకోగలుగుతా. ఆ తర్వాత నాకు చూపు పోతుంది. చూపు పోయిన తర్వాత దీన్ని నేను మెమరీ చేసుకుంటాను. అర్థమైందనుకుంటాను, మెమరీ చేసుకుంటా. అంటే ఈ 3 కళ్ళుంటే ఇన్ని ఆస్వాదించగలను. ఇప్పుడు ఆ కళ్ళు లేదు కాబట్టి నేను ఆస్వాదించలేకపోతున్నా. అది కళ్ళున్న వాళ్ళు ఎంత ధనవంతులు, సంపద కలిగిన వాళ్ళు. అర్థమైందనుకుంటున్నాను. అట్లా మన జీవితం విలువ చేసుకున్నప్పుడు నేను జాగ్రత్త తీసుకుంటాను. అలాగే మాస్టర్ గారు మనకు అందించిన గ్రంథాలు కావచ్చు, మాస్టర్ గారు మనకు సత్సంగం కావచ్చు, వీటి యొక్క విలువ తెలుసుకుంటే మనం లేని వాడు ఎంతగా తపనపడుతున్నారు. అంత సత్సంగాలు ఉంటుంది, మాకు చదవాలని ఉంటుంది, గుడికి పోవాలని ఉంటుంది, వాళ్ళకి అవకాశం ఉంది. వాళ్ళు అనుకుంటారు ఆ పిల్లలు దానికి విలువగా అనుకుంటున్నారు. కానీ దాన్ని వినియోగించుకునే సంగతి తెలిసినప్పటికీ ఓహో మనం హృదయంతో దర్శిస్తున్నాం. ఇప్పుడు మాస్టర్ గారు చూడలేని ఉన్నారు ఇక్కడ, మాస్టర్ గారు హృదయం దర్శిస్తున్నారు. వాళ్ళు మాస్టర్ గారు చూసిన వాళ్ళు చూశారు. మనకి ఇప్పుడు చూడని వాళ్ళు మాస్టర్ వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటున్నారు, వ్యక్తిత్వం గురించి వివరిస్తున్నారు. ఏది? అది గ్రంథాల ద్వారా అర్థమైన భావిస్తున్నారు. అది అంటే ప్రతి ఒక్క అంశం కూడా గురువు యొక్క తత్వము ఏది చూడు. ఇక్కడ ఏమన్నాడు? మీ మతం ఏమన్నాడు? న్యాయవాది అడగతారు కదా, అందరూ తెలిసింది. కబీర్ మతం అన్నాడు. కబీర్కి ఏం మతం ఉంది? కబీర్ మతం ఎందుకు చెప్పాడు? పునరాశ చెప్పకూడదా? ఏకనాథుడు చెప్పకూడదా? లేదా గురునానక్ చెప్పకూడదా? వీళ్ళు కూడా మత సామరస్యం చాటించాడు కదా, రాఘవేంద్ర స్వామి చెప్పకూడదా? వాళ్ళందరూ మత సామరస్యం చాటిన వాళ్ళే. మరి కబీర్ మతం ఎందుకు చెప్పాడు అని ఎప్పుడు మనం ఆలోచించామా? అంటే ఇక్కడ తెలుసుకోవడం కోసమే. ఊరికే మాట్లాడలేదు, ఊరికే పేజీలు తిప్పొద్దు. భావం తెలుసుకోండి. సంస్కారంగా మారుతుంది అంతే. ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకునే ఈ సంస్కారం తర్వాత జన్మకి ఇట్లే కంటిన్యూ అవుతుంది. అది మాత్రం కొట్టుకునేదండి. ఎందుకంటే భగవద్ కృష్ణుడే అది కొట్టుకున్నాడు. మధ్యలో ఆగిపోదు, ఎక్కడికి ఆగినా అక్కడి కంటిన్యూ అవుతుందని చెప్పుకున్నాడు. అందుకోసం ఈ తపనంతా కూడా ఇప్పుడు సత్సంగం చెప్పడం ఈ ప్రాంతం ఎందుకంటే గత పూర్వజన్మ సుకృతం మనకి ఇది వచ్చింది. దీన్ని ఇంకా పెంచుకోవాలి. ఇంకా మీకు మనకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను సత్సంగం చెప్తున్నాను, 10 మందితో సత్సంగం చెప్పే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. 10 మంది 5 మంది నేను ఎందుకు పోయేది అనుకున్నాను అనుకోండి, ఈ ఛాన్స్ని పోగొట్టుకుంటా. అలా కాకుండా మందితో సంబంధం లేకుండా నేను చెప్పగలిగాను అనుకోండి, ఈ సంస్కారం అని తర్వాత జన్మలో ఈ 10 మందికి 1000 మంది చెప్పే అవకాశం నాకు రావచ్చు. బాగా వస్తుంది అంతే, రాకపోతేనే లేదు. ఎందుకంటే
ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం 5 సంవత్సరాల పిల్లవాడు భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా చెప్పుకుంటున్నాడు. మీరు విన్నారు, చూశారా లేదు? 5 సంవత్సరాల పిల్లవాడు, 1వ క్లాస్ పిల్లవాడు. మరి అది చదివి నేర్చుకున్నాడా, విని నేర్చుకున్నాడా, స్వతహాగా నేర్చుకున్నాడా? అంటే 700 శ్లోకాలు ఎక్కడ అడిగితే అక్కడ చెప్తున్నాడంటే మరి దానికి ఏంటి? గత జన్మ చేసిన సాధనా సంస్కారం అనేది ఇప్పుడు నేర్పుంది. అలాగే మనం ఇప్పుడు ఈ సంస్కారాన్ని మనం పెంపొందించుకుంటే ఇంకా అత్యంతమైన ఉన్నతిలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని ఎవడైతే ఆ భావాన్ని దృఢంగా ఉంచుకుంటాడో వాడు ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అందుకే జీవిత విలువ తెలుసుకో అని చెప్పిన ఉద్దేశం అన్నాడు. ఇప్పుడు అదే బాబా జన్మలో వస్తుంది కదండి. మన పక్కకి జన్మాంతర జ్ఞానంలో టీఏ కార్నిక్ వీడికి కోతి బుద్ధిలే, 2000 సంవత్సరాల కోతి బుద్ధిలే, ఇప్పటికీ ఆ బుద్ధులు మారలేదన్నాడు. అంటే కోతి బుద్ధిలే అంటే బాబా అక్కడ ఉండాలి. ఇంకా ఎలా చెప్పగలడు? బాబా చెప్పాలి 2000 సంవత్సరాల నుంచి వీడి కోతి బుద్ధులు అంటే బాబా ఉండాలా, బాబాతో అక్కడ ఉండాలి. అంటే బాబాతో ఉండి బాబాతో ఉండే కూడా ఆ బుద్ధులు మార్చుకోలేకపోయాడు. అలాగే జనార్దన్ గల్వంక వీడికి గత జన్మ నుంచి కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పాడు. మరి మంచి లక్షణాలు ఉన్నాయి కదా, మనం చెప్పడం ఎందుకు? ఇప్పుడు చెడ్డ లక్షణాలు ఉన్నాయి చెప్పాడు. మరి ఇప్పుడు చెప్పాడు మనకు బుద్ధి పోలేదా, ఇప్పుడు మార్చుకుంటాము అనుకోవచ్చు. వాడు మీకు మంచి లక్షణాలు ఉన్నాయి, మరి వీడికే మంచి లక్షణాలు ఉన్నాయి అనేది చెప్పాడు అని ఆలోచించాను. మీరు మంచి లక్షణాలు ఉంది, అబ్బా ఈ మంచి లక్షణాలు ఉన్నాయి చెప్పడం ఎందుకు? మళ్ళీ నేను అవసరం లేదు కదా, ఈ చెడ్డ లక్షణాలు చెప్పాను అంటే మాట్లాడు కాబట్టి మీరు మారున్నారు. మంచి లక్షణం ఉంది కదా, మళ్ళీ మీకు ఇది చెప్పాడు బాబా అంటే ఆశ దిగజారకుండా జాగ్రత్తలు నిలుపుకోవాలి, పెంచుకోవాలని అర్థం. అందుకోసం హెచ్చరిక చేశాడు. ఇప్పుడు రాజు ఇద్దరు పట్టరాజులు ఉంటారు కదా. రాజు వచ్చినప్పుడు ఒకడు రాజారావు ఒకడు అంటాడు. ఎందుకు వాళ్ళు పట్టరాజుని వాళ్ళకి జీతాలకి వాళ్ళు పక్కన పెట్టుకోవడం, వాళ్ళు పొగిడించుకోవాల్సి మనం అనుకుంటున్నాం. మనం బాధ వినాలండి, మాట్లాడాలండి. ఒకడేమో వాళ్ళ తాత ముత్తాతలు చెప్తాను, మరి మీ నాన్న ఇలా చేశాడరా, మీ తాత ఇలా చేశాడరా, మీ ముత్త ఇలా చేశాడరా అని చెప్తా ఉంటాడు. వీడు రాజు చెప్తా ఉంటాడు, మీకు మంచి చేశాడు కదా. ఇంకోటి ఏమంటాడు, నువ్వు మంచి చేసినావు, నేను అది మెచ్చుకుంటున్నారు అని ఇంకోటి చెప్తా ఉంటాడు. అందుకు ఇలా చెప్తున్నాడు, మరి మా మాత మొత్తంగా మనం బాగా చేయాలని వీడు చెప్పి గ్రహించాలి. ఇప్పుడు చేస్తున్నాము, మనందరూ మెచ్చుకుంటున్నారు, చేయకపోతే మనందరూ తిడతారు అనే బాబు నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అర్థం అనుకుంటున్నాను బాబా ఎందుకు అలా అన్నాడు అంటాను. ఎందుకు వాళ్ళ విజేతాలు ఇచ్చి బట్టలు పెట్టుకుంటారు ఉద్దేశంతో. ఎందుకంటే మన సాహిత్యంలో వస్తుంది, ఎంతటి భక్తుడైనా ఏ మారేక్షరాలు ఉంటాయి అనే వాక్యం గుర్తుందే. మహాశబ్దాధ్యాయం వస్తుంది, బాబాజీలో కూడా వస్తుంది, చాలా పిల్లలు ఉంది. ఎంతటి భక్తుడికైనా ఏ మారక్షరాలు ఉంటాయి అన్నాడు. అంటే ఎంతటి భక్తుడికైనా 16 అక్షరాలు ఉంటాయి. మహాశబ్దం చెప్పాడు. మహాశబ్దం రోజు గుర్తేసేవాడు. ఒకరోజు చేసిన దాన్ని కాలు కట్టామడి, కాలు కట్టబట్టి కొట్టి కట్టలు కొట్టాడు. బాబా దగ్గర పోయాడు. అప్పుడు బాబా అన్నాడు, ఏ భగత్, ప్రతివాడు నన్ను కుర్చీలో కొడుతున్నాడు అని బాగా అన్నాడు. నా కుర్చీలో కుక్క ఉంది, ప్రతివాడు నన్ను కొడుతున్నాడు అన్నాడు. అని చూడండి, ఎందుకంటే ఎందుకు చెప్పాడంటే అలర్ట్గా ఉండండి. నేను మహాభక్తుడను, నేను మహాసేవాతత్వుడను, నేను సమాసేవకర్తలను అని భావిస్తారు. జారిపోవచ్చు, ఎరుక కలిగి ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము? కబీర్ అన్నాడు కదా, మనం ఆలోచించలేకపోతున్నామే, ఎందుకు ఆలోచించలేకపోతున్నాము అనే భావన స్థిరత్వం కోసం. ఎందుకు రాఘవేంద్ర పెట్టాడు చెప్పడం కబీర్ చెప్పంటే, కబీర్ యొక్క పుట్టిక అయోనిజుడు ఆయన అని పుట్టిక లేదు. ఎలా వచ్చాడు అంటే, గత జన్మలో అతడు ఒక గొప్ప విష్ణు భక్తుడు. అతని పేరు ఉంది.
అతడు ఎంతటి విష్ణు భక్తుడు అంటే నిరంతరం విష్ణుని ఆరాధిస్తూనే ఉండేవాడు. విష్ణువుకి లక్ష్మికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. లక్ష్మి అంటుంది, ప్రతి ఒక్కరూ నాకు అధీనం. అంతే కదా, ఐశ్వర్యాలు కోరుకుంటారు కానీ నిన్ను కొంచెం తక్కువ మంది అంటారు. లేదు, ఆ తక్కువ మందిలో నిజాయితీ కలుగుకుంటారు అని చెప్పినప్పుడు ఎవరు ఉన్నారంటే అలా ఒకటి చూపిస్తాడు. అని పేరు అనంత అనే పేరు వస్తుంది. చూడు, అతడు నీ మీద బట్టి ఎలా నిరూపిస్తాను అని చెప్పి లక్ష్మి ఆ వచ్చేదారు ఒక చక్కటి రోజా పూర్తాడు సృష్టిస్తుంది. పిలిచిన తర్వాత అతడు వస్తూ పువ్వు కనబడింది. తామర అనుకున్నాడు, తామర పువ్వు. అది కోసుకుంటే లక్ష్మి మామూలుగా వచ్చేసి, ఇది నా తోట, నువ్వు దొంగిలించావు, నువ్వు దొంగ అంట. అంతే కదా, ఇప్పుడు ఇతరుల వస్తువులు ఏదో కోరుకోకూడదు భక్తుడు అనేవాడు. మరి నేను నా కోసం తెచ్చుకోలేదు, సాక్షాత్తు మహావిష్ణువుకి అర్పించాలని కోరుకున్నాను. నువ్వు మహావిష్ణువుకి అర్పిస్తావో ఇంకోటి అర్పిస్తావో, నువ్వు పరిమితి కోసుకున్నావు, కాబట్టి నువ్వు దొంగ అంటే దీని మీద ప్రీతి ఏర్పడింది. అంతే కదా, ఐశ్వర్యం అంటే దానికి ప్రీతి ఏర్పడదే కదా. డబ్బు సంపాదన అంటే ప్రీతి ఏర్పడాలి, అధికారం కాబట్టి ప్రీతి ఉంటే మనిషి సంపాదిస్తాం కదండి. అయినప్పటికీ పొరపాటు అయిపోయింది, చేస్తాను నేను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ నవ్వుకుంటూ విష్ణు దగ్గర చూసావా, మీ భక్తుడు ఎంత మాత్రం అనేసి. నా భక్తుడు అత్యంత భక్తుడు. ఇంతకుముందు తామర పూస్తే అక్కడ పెట్టేవాడు, ఇప్పుడు నీ చేతి తెచ్చి నా కాళ్ళ అక్కడ పెట్టాడు. అనేప్పటికీ అప్పటికి అర్థమవుతుంది, స్త్రీ తామర ఏం చేయాలని. ఇంకేం చెప్పకుండా నీళ్ళ వదిలేఉంటారు. నీళ్ళ వదలని పసిబిడ్డగా మారిపోతుంది. పసిబిడ్డ మారిపోతే అలా నీళ్ళ కొట్టుకోకపోతే ఒక ముస్లింలు దొరకడము, ఆ నీరు నీమ పేరు పడతారు, వాళ్ళు పెంచడము. అంటే ఏంటి, సలహాగా కబీర్కు పుట్టకలేదు. కాబట్టి నాది కూడా నా మతం కూడా ఏంది, కబీర్ లాంటి పుట్టు అయోనితుడిది. రెండవది రామన్ రహీం ఇద్దరు ఒకటే అని చెప్పాడు కబీర్. అంతే కదా, రామానందుడు అది గురువు, కబీర్ యొక్క గురువు. ఇంకా తెలిసే ఉంటుంది, కబీర్ తీసుకుంటాను అంతే. అంటే రామ్ రహీం ఒకరే, మత భేదం లేదు అనే భావన తత్వాన్ని కబీర్ చెప్పాడు. మరి బాబా చెప్పింది అదే కదా, హిందూ ముస్లిం బాయ్ మత సామరస్యాన్ని బోధించాడు కదా, అనుసరించాడు కదా, ఆచరించాడు కదా, ఆచరింప చేయమన్నాడు కదా. అందుకని మతం కబీర్. చూడండి ఎంతటి లింక్ ఉంటుందో. ఊరికే మాస్టర్ గారు ఆయన చెప్పాడు రాయడండి, మాస్టర్ గారు ప్రమాణం చేయకుండా ఒక్క అక్షరం కూడా రాయడం. ఎందుకంటే దాని ప్రమాణం బాబానే. ఎవడో దేవుని భక్తుడు నేను 11 రూపాయలు ఇచ్చారంటే ఇచ్చాడు, నువ్వెవర్రా, అది ఇప్పుడు నా పరమైన అన్నప్పుడు దాని ప్రమాణంగా ఏకనాథ బాబుకి చూపించి దాన్ని చూపిస్తాడు అనమాట. నువ్వు భగవద్గీత ఇచ్చిన తర్వాత నీది కాదు కదా, నేను సమర్పించాలని భావన ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక పండు తీసుకొచ్చాను, పండు తీసుకొచ్చిన తర్వాత అది పెట్టిన తర్వాత నేను పెట్టాననేది మనకు అధికారం లేదు. ఇచ్చేసేవాడికి అంతే, ఇంకా దాయింది ఇంకా నేను అక్కడ ఉంది. అది బాబా కూడా ఏకనాథ బాబు పుస్తకం తిప్పించి ప్రమాణంగా చూపించాడు. మనకి దక్షిణాధ్యాయం వస్తే రావాలి. అది మాస్టర్ గారు కూడా ప్రమాణం లేకుండా ఏది కూడా రాయలేదు. అందుకే సాయిరామ్ గ్రంథంలో చూడండి, ప్రమాణపూర్వంగా ఇప్పుడు భూమి చక్రవర్తి అన్ని సంవత్సరాలు రాస్తారు కదండి మాస్టర్ గారు. అలాగే గురు చేతిలో కూడా చూడండి, ఎప్పుడు 1400 సంవత్సరంలో ఆ ముస్లిం రాజు పరిపాలించింది, బెదర్ పరిపాలించింది, శ్రీపాదుడు జన్మించింది, అన్నీ ప్రమాణంతో రాస్తాడు. అలాగే కబీర్ మతం రాశాడంటే దీనికి ఒక ప్రమాణం ఉంది. అందుకని నా మతం కబీర్ మతము, మతసాబర పాటించేది నా మతము అని నాయకుడు అంటే ఎంత అర్థం ఉందండి. అంతే ఇతర అంటే ఏమిటి, మత సమ్మేళనానికి అవతరించిన గురుతత్వమే నేను అని ఇక్కడ బాబా భావము. ఎందుకు బాబా ఎలా చెప్పాడంటే మనం అర్థం చేసుకోవాలి. మత సమ్మేళనం అవతరించిన గురుతత్వమే, అది సరైన భావనం. ఆ భావన మనం కలపడం కోసం మనం తెలుసుకోకపోతే ఏదో ఆయన మహాత్ముడు సీతను దేవుళ్ళగా ఉంటాడు. ఏది సీతని బాబా, అతను ఇంకో బాబా వస్తాడు. అలా కాదని చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. మత సమ్మేళనానికి అవతరించిన గురుతత్వమే తామని ఇక్కడ బాబా భావం. వారి భక్తులందరూ అంటే మాట్లాడుతుంది, బిడ్డలందరూ రాస్తారు.
పదాలు భక్తులందరూ బిడ్డలందరూ పదం మాత్రం రాజు రాశారు అంటే సృష్టికంతా కూడా తండ్రి ఒకడే అనే భావం అండి ఇక్కడ. అట్టి సంకుచిత మతదృష్టిని విడిచిపెట్టాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. ఇప్పుడు ఈ వాక్యం శృంగదర్శనం వాళ్ళు ఎట్లా అంటే ఇంకా కులము మతము జాతి అంటే వాళ్ళు దూరాలి వాళ్ళ పక్కన ఇంట్లో పెట్టుకోవాలని ఉద్దేశం కాదు. వారి పట్ల సముచితం ఉంటుంది మనసులో కూడా. కులం వద్దురని చెప్పేసి కులాంతరం అవి చేసుకోవడం అవి చెప్పలేదు బాబా ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి పట్ల నువ్వు సముచిత భావం ఉండవద్దు, అంటే చీదరించుకోవద్దు, అసహించుకోవద్దు, తక్కువ అనే భావం చూడవద్దు. అందుకే ఆధ్యాత్మిక అంతటా కూడా శ్రేష్టమైన సులభమైన సాధన ఉందండి. మనకన్నా సద్గుణులు ఉన్నవాడి గుణవంతులను చూసి నమస్కరించు, గౌరవించు. గుణహీనుని చూసి జాలిపడు. మనతో సమానంతో ఉన్న వాళ్ళతో స్నేహించు. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే ఆధ్యాత్మిక సౌందర్యంలో అత్యంత శీఘ్రంగా మనం చేరగలమండి. బాగుపట్టుకోండి. మనకన్నా గొప్పవాళ్ళు చూసి ఏం గొప్పలేండి వాడేదో కాదు ఇది మధ్య సిరియండి అని అంటాం. మన తక్కువ చూసే ఇంతే రాదు ఇంకా పైకి రాలేదు అని వాడు నిరాశపరుస్తాం. మన సమానం వాడు గొప్పే ఉందండి నేను ఏదో వాడు చేయలేను అని అంటాం. చూడండి తేడా ఎలా ఉంటుందో. ఈ 3కి వ్యతిరేకత. మనకన్నా ఎక్కువ వాడిని గౌరవించు, మనతో సమానంతో స్నేహం చేయి, మన తక్కువ వాడిని చూసి జాలిపడి అని చీపట్టి కానీ పైకి అది చెప్తున్నానండి ఇక్కడ. వారి భక్తులందరూ కూడా ఇటువంటి దృష్టితో ఉండకూడదని ఇక్కడ బాబాబాబు బాబా యొక్క బోధ అని మాస్టర్ గారు స్పష్టంగా వివరిస్తున్నారండి. అంటే బాబా చెప్పిన ప్రతి ఒక్క అంశంలో కూడా మనకు వీలు కాదండి, ఏది లేదండి. ఇది మనం చేయలేము. బాబా ప్రతి ఒక్కటి చదవదాము. ఈ సూక్తి వల్ల నా వల్ల కాదు అని ఒక చూపించవచ్చు. సర్వ సూక్తులు ఉంది బాబా చెప్తుంది. ఇది మన వల్ల కాదు అని ఒక్క సూక్తిలో ఉండదండి. ప్రతి ఒక్కటి ఆ సూక్తుల ప్రతి ఒక్కటి కూడా మనం అనుసరణ చేయగలము, ఆచరించగలము. సంకల్పం ఉంటే. సంకల్పం లేకపోతే మన వల్ల కాదండి కాలం కలియడం అంటాం. అందులో సులభమైన సాధన చెప్పుకున్నాడు సూక్తుల కథ. కష్టమైనగా ఏది లేదండి. ఒక్కొక్క సూక్తిగా వివరించుకుంటే ఆచార్యవాణి సాయి సూక్తి ఉంది కదా, సాయి సూక్తి దానికి మాస్టర్ వివరణ, సాయి సూక్తి దానికి మాస్టర్ వివరణ. ఆ ఒక్కొక్క సూక్తి ఇక్కడ బోర్డు మీద రాసి వివరణ రాసినా కూడా చాలామంది ఉపయోగపడుతుంది. బోర్డు ఉంటుంది కదా, ఒక సూక్తి రాయండి, దాని కింద మాస్టర్ వివరణ రాయండి. పొద్దున్న సాయంకాలం వరకు దాన్ని మనం చేసుకోవడం అద్భుతం. అది మాస్టర్ వచ్చిన వివరణ. ఇంతకుముందు పత్రికలోకి వస్తే దాన్ని మన బుక్గా చిన్న బుక్గా హాఫ్ బుక్ సైజులో మన ప్రింట్ చేసుకుంటారు. ఏంటి అంటే ఈ వాక్యం మనకు బోధిస్తుంది. అంటే ఏంటి? మహాత్ముల యొక్క ప్రతి ఒక్క వాక్యం కూడా ఒక బోధ, ఒక అమృత గుళిక. మనం దాన్ని ఆస్వాదించగలిగితే ప్రతి ఒక్క మాట, ఈ ఒక్క మాట లేదు, ఈ ఒక్క మాట అని ఉండదు, ఉంటుందనే ఉద్దేశమే ఉండదు. నువ్వు ఏ విధానంలో చూసుకోండి కాక అది చెప్పాడు. కబీర్ కూడా చెప్పాడు. కబీర్ సూక్తులు కూడా దేహ అంటారు, దేహం ఏదో అంటారు ఆ పదాన్ని. మనం సూక్తులు అంటాము, వాళ్ళు కబీర్ దేహ పదం అంటారు. అంటే మన జీవితం ఎలా ఉండాలి? ఖర్జూర్ చెట్టు మాదిరిగా ఉండకూడదు అంటాడండి. ఖర్జూర్ చెట్టు కింద నీడ నిర్మిస్తుంది, అదే కాయలు అందరి తిరుగుతులో ఉంటుంది. ఏం ఉపయోగం? అందరి ఎత్తులో ఉంది. మన జీవితాలు ఉన్నప్పుడు ఇతరులకి మన జీవితం సహకారిగా ఉండాలి. ఇదే కదా ఆచార్య వినోబావి చెప్తాడు. జీవితం యొక్క విషయం అంటే ఏదో బతకడం కాదు, దాని అర్థం నీ ద్వారా తద్వారా సమసమాజం సమత్వము, నీ ద్వారా ఆఖరి నీ కంటి వినపడకూడదు, అందరినీ అటువంటి భావంతో చూడు అని ఆచార్య వినోబావి చెప్తాడు. వివేకానంద చెప్తాడు, నాకు జన్మ లేక నాకు నేను పోరాటం లేదు. ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా ఆకలి బాధ లేనంత వరకు, ఒక్కడు కూడా ఆకలి బాధ అనకూడదు, అంతవరకు
నేను ఎన్ని జన్మని ఎత్తా దానికోసంగా, వాళ్ళ ఆకలి బాగా తీర్చడం కోసంగా నేను ఎన్ని జన్మని ఎత్తానన్నాడు. అర్థమవుతుంది. అంటే ఉన్నదోటి చెప్పలేకుండా భావం మాత్రం చెప్తున్నాను అని వాక్యాలు పదాలు తేడా ఉంది. భావం మాత్రం ఇది. ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా ఆకలి బాధ అని అనకూడదు. అంతవరకు నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను ఆనందంగా స్వీకరిస్తాను. అన్ని జన్మల్లో వాడికి సహాయపడడానికి నేను ఉద్యుక్తుగా ఉంటాను అని స్వామి వివేకానంద చెప్పాడు. ఎందుకు వీళ్ళు ఆ మాట చెప్తున్నారు? మన జీవితం అలా ఉండాలి. పరోపకారం విధం శరీరం అని పదాలు మనం వాక్యాలు చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం. పరోపకారం విధం శరీరం చెప్పేస్తున్నాం, అయిపోయింది. పరోపకారం విధం శరీరం ఉండేదే పరోపకారం కోసంగా. అంటే ఉండేది ఊడ్చిపెట్టమని కాదండి. ఇక్కడ మన వల్ల ఎదుటి వారికి ఇబ్బందికరంగా జీవించడమే పరోపకారం విధం శరీరం. సులభమైన భావనకి ఇదే. మన వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలగదు, మన ఇబ్బంది పెట్టదు. మనం ఇంకా చెప్పండి, మనల్ని ఎవరు ఏ రీతి చూపించేందుకు మన జీవితం. ఇవన్నీ మహాత్ములకు చెప్పిన వాక్యాలనండి. కాబట్టి ఇక్కడ బాబా యొక్క మాట ఏది? కబీర్ మతం అనే మాట మనం ఏ వైపు మళ్ళించాలి? సమదృష్టిపై పరిమళించాలి. ఎందుకంటే మిగతా మతాలు ఉన్నాయి, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పాడు? సాటి వారిని నిన్ను వలనే ప్రేమించు అన్నాడు. సాటి వారిని నిన్ను వలనే ప్రేమించు అని. అంటే ఆ భక్తుడే పడదు. నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదే సాటి వారిని ప్రేమించు అని మన మామూలు. అది బైబిల్లో మత్తయి 5వ అధ్యాయం 9వ వాక్యం మీద మాస్గా చెప్పింది. మత్తానికి 5వ అధ్యాయంలో చెప్పాడు. మరి సాటివా నిన్ను వల్ల నువ్వు ప్రేమించు అని ఆ వాక్యం ఉన్నప్పుడు నేను ఇతరులు ఎలా ద్వేషిస్తానండి? నన్ను ద్వేషిస్తే నాకు ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు వాటి ప్రచారంలో తేడా ఉందా లేదా? అంటే వాడు నిజమైన క్రైస్తవులకి అడుగు అంటామా? అంటే నాకు అవకాశం లేదు. అలా మనం కాకుండా బాబా సరే ఉద్దేశం. ఇక్కడ నువ్వు బాబాని ఆనందిస్తున్నావు, బాబా సాంప్రదాయం అంటున్నావు, బాబా మతం అంటున్నావు. మరి బాబా మతం బాబా సాంప్రదాయం అంటే కూడా నీ మనసు సంకుచితంగా ఉంటే ఏం ఉపయోగము? అదే బైబిల్లో మాస్టర్ రాస్తాడు, మహాత్ముడు బయట వస్తుంది. అంటే క్రిస్టియన్స్ మాస్టర్ గారిని ఉపన్యాసం చెప్పని చెప్తాడు. క్రిస్టియన్స్ పిలుస్తాడు మాస్టర్ గారిని. అప్పుడు మాస్టర్ గారు బైబిల్లోని వాక్యాన్ని వివరిస్తాడనమాట. అందులో చెబుతూ కూడా నా నామమహిమ వల్ల నీకు దెయ్యాలు పోగొట్టే శక్తి వచ్చినప్పటికీ, అనేక మహిమలు వచ్చినప్పటికీ, నేను చెప్పినట్లు నువ్వు జీవితం కానీ ఆచరించలేకుండా ఉంటే, నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వెవరో నాకు తెలియదు పో అని అంటానన్నాడు. అర్థమైంది. నా నామం వల్లే నన్ను కొలుస్తున్నావు, ఆ శక్తి నీకు వచ్చి నువ్వు దెయ్యాలు పోగొట్టావు, మహిమ పోగొట్టావు, అది చేసావు, ఇది చేసావు. కానీ అవన్నీ ఏ భావంతో చేసావు? నేను చెప్పినట్టు నిష్కామకర్త చేశావా లేదా స్వార్థం చేశావా? నిష్కామకర్త అనేది నేను చెప్పినట్టు. అలా చేయకుండా తద్వారా నువ్వు కీర్తి, ధనము, శిష్యులు సేకరించుకుంటే అప్పుడు నేను చెప్పినట్టు ఎలా అవుతుంది? కాబట్టి ఇవన్నీ చేసి నువ్వు నా దగ్గరకు వస్తే నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు కాబట్టి, నేను చెప్పిన విధంగా నువ్వు దాన్ని ఆచరించలేదు కాబట్టి నువ్వు నాకెవరో తిరిగిపో అని అంటాడు అన్నాడు యేసుక్రీస్తు. ఆ ఒక్క వాక్యం ముందు పెట్టుకుంటే చాలు. ఎవరిని ఉద్దేశించారు అంటే ఏంటి? నిజంగా వాడు ఇతరులు సైతాలను అంటూ వాళ్ళు సైతాలుగా మారుతున్నారు. ఇక్కడ సైతాన్ అంటే మాస్టర్ రాస్తారండి, మతం ఎందుకు అర్థం వస్తుంది. సైతాను అంటారు, వాళ్ళు సాతాన్ అంటారు. సైతాన్ అంటే అజ్ఞానము రాస్తారు మాస్టర్ గారు. సైతాన్ దీని కాదు, అజ్ఞానం రాస్తాడు మతం ఎందుకు గ్రంథంలో. అద్భుతండి. మాస్టర్ గారు అందించిన రచనలకు మించింది ఏది లేదండి. ఇంక ఏ గ్రంథానికి చూడాల్సిన అవసరం కూడా మనకి లేదు ప్రస్తుతానికి. ఇవి అర్థం చేసుకుంటే మన జనదాన్ని. రెండవది, మీ కులం ఏదన్నా మాది దైవ కులం అన్నాడు. దైవ భగవంతుల కులం అన్నాడు. ఏంటి ఆ ఫలం? ఇప్పుడు దైవ కులం అన్నాడు, మీ అవగాహన ఏం చెప్పండి. ఇప్పుడు దైవ కులం బాబా చెప్పాడు. ఏమిటి దైవ కులం అని ఎందుకు చెప్పాడు బాబా? మతమేమో కబీర్ చెప్పాడు, ఆ 7 రోజులు సరిపోయింది దానికి. ఇక్కడ కులం అన్నాడు, కులాన్ని దైవం అన్నాడు. అంటే దైవ కులం అంటే ఎందుకు అర్థం బాగుంది? అందరినీ ఒకే భావంతో చూడడము. ఎందుకంటే దైవం యొక్క లక్షణాలు అది అని మనం మామూలు చూస్తే అదే చూస్తామండి. అంటే మన పరిధి అంతే.
అంతకుమించి మనం పోలేకపోతున్నాం. ఇక్కడ దైవము అంటే దివ్ అంటే జ్ఞానం. జ్ఞానానికి తరతమ భేదం ఉండదు. నా కులం కూడా తరతమ భేదం లేదు. కులం, జాతి లేదు, మతం లేదు, లింగం లేదు, వర్గం లేదు. మనకి దైవం కంటి కనిపించే దైవం ఎవరు? పంచభూత. భూమికి ఏమైనా తేడా ఉందా? నీరుకి ఏమైనా తేడా ఉంటుందా? గాలికి ఏమైనా ఎక్కువ తక్కువ చూస్తుందా? నిప్పు ఎక్కువ తక్కువ చూస్తుందా? ఆకాశం ఎక్కువ తక్కువ చూస్తుందా? కాబట్టి ఎక్కువ తక్కువ చూడదు, అందరికీ సమానంగా చూస్తుంది. ఈ మాట అన్నమే చెప్పలేదా? బ్రహ్మం ఒక్కటి, పరబ్రహ్మం ఒక్కటి అని చెప్పలేదా? రాజైనా పేదవాడిని అక్కడే చెప్పలేదా? వర్షం కురిస్తే గుడిసి మీద బుద్ధి మీద సమానం కురిసింది అన్నమయ్య చెప్పలేదా? అన్నమయ్య చెప్పడేవాడు. మరి బాబా చెప్పింది ఏంటి? ఒకటే, తేడానే లేదు అసలు. ఎవరు చెప్పినా వేదవ్యాసం చెప్పింది చెప్పాలండి. అంతకుమి చెప్పితే అది అబద్ధం, అసత్యం, అజ్ఞానం. వేదవ్యాసుడు ఏం చెప్పాడో అదే శంకరాచార్యులు చెప్పాలి. చెప్పకపోతే శంకరాచార్యులు కూడా అజ్ఞానమే అంతే, బాబా కూడా అజ్ఞానమే అంతే. ఎవరు చెప్పినా అది అజ్ఞానమే. అందరూ చెప్పారండి. తేడా ఉన్నాయి అంతే, భాష తేడా ఉంది, భావం మాత్రం ఒకటే. సర్వం కలిగిన బ్రహ్మ పదార్థం మంచిగా ఉన్నది. పండిత సమదర్శన సభగా మాలికి బాబా చెప్పిన మాట. సర్వపతి హిదేరత అది భగవద్గీతల మాట. సర్వపతి హిదేరత అనేది భగవద్గీత మాట. బైబిల్ ఇదే కృష్ణుడు చేసి ఉన్నాడు. కృపాకరుడు ధన్యులు, వాళ్ళు కృపను పొందుదురు అన్నారండి. గుర్తొస్తారు ఎవరికి? కృపాకరుడు ధన్యులు, వాళ్ళు కృపను పొందుదురు. కృపాకరులు అంటే ఏమిటి? వాళ్ళు దయ కరుణ ఉంటే కదా కృపాకరులు అవుతారు. వాళ్ళకి కృప ఉందండి మన మీద అంటాం కదా. ఇప్పుడు దైవ కృప అన్నప్పుడు మన మీద అది కృప ఉన్నట్టు. ఇప్పుడు ఎవరు సహాయం చెప్పండి, నా మీద అది కృప అండి అంటాం కదా. అంటే మన మీద దయ జాతి కరుణ. కృపాకరుడు ధన్యులు, వాళ్ళు కృపను పొందుతారు. ఎక్కడి నుంచి? భగవంతు నుంచి కృపను పొందుతారు. భగవత్ అంటే రూపం కదండి. నీ నుంచి కృపను పొందవచ్చు, మీ నుంచి కృప పొందవచ్చు. ఇచ్చిపోతే కూడా ఆనందం ఉంటుంది కదండి. ఆ వాక్యమే కదా భగవద్గీత. సర్వపతి హిదేరత. ఇవన్నీ మతగా చెప్పిన వాటండి. మతం ఎందుకు గ్రంథం వస్తుందండి? సర్వపతి హిదేరత అంటే అది ఒకటే. అంటే అన్ని భూతాలకి కరువు కోరు, అన్ని మనుషుల పట్ల పోలేదు అంటే చెప్పలేదండి. భూతం అంటే అది భూతాలు కదండి, 84 జీవరాశులు, ప్రాణులు, వాడి హితాన్ని కోరు. అదే కదా మహాభారతంలో ఉన్న మొత్తం భావం అదే. మహాభారతం మనకి ఏం చెప్తుంది? పరహితమే పుణ్యం, పరపీడనమే పాపం. రెండే 2 వాక్యాలు మహాభారతం అంతా కూడా. పరహితమే పుణ్యం, పరపీడనమే పాపం. అది దైవం నా యొక్క కులం అంటే ఎంతటి బాబా వాచే కదా చెప్పిన ప్రతి ఒక్క మాటల్లో చూపులో అంతరాలను గుర్తించాలని. ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ కులం అనేది వారి పూర్వ సంస్కారం నుంచే వాడి యొక్క భావాలు, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క పనులు, దాన్ని బట్టి కులం. జన్మతః మాత్రం కాదు. జన్మతః కులం నిర్ణయించకూడదు అంతే. ఇది కృష్ణుడే చెప్పున్నాడు. చాతుర్వర్ణం అన్నాడండి, 4 వర్ణాలు చెప్పాడు. బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రుడు, శూద్రుడు అన్నాడు. చెబుతూ చెప్పాడు వాడి అలవాటును బట్టి వాడికి అర్థం, దాని మీద ధ్యాస పెట్టాడు. అంతే జన్మతః ఆ కులం. ఇప్పుడు మరి ఇంట్లో 4 ఉన్నారు, 4 కొడుకులు ఉన్నారు. ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టర్, ఒకడు పొలిటికల్ లీడర్, ఒకడు బిజినెస్ మ్యాన్. 4 ఉన్నారు అనుకోండి మా ఇంట్లో. మీరేమంటారు? డాక్టరే అంటాడు ఒకటి, వాడి పేరు పెట్టారు. ఈ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఈ పొలిటికల్ లీడర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా ఒక తండ్రి పెట్టలే కదా. ఒకడికి ఏమో బిజినెస్ మ్యాన్, డాక్టర్ పోలే అంటే వాడి భావం అది, వాడి సంస్కారం, వాడి బిజినెస్ మీద వాడి మైండ్ వాడు. ఇంకోటి డాక్టర్ మైండ్, ఇంకోటి ఇంజనీర్ మైండ్, ఇంకోటి పొలిటికల్ మైండ్. అంటే ఏంటి? వాడి పెద్ద పురాతన సంస్కారం వల్లే అలా ప్రేరణ కలిగి ఆ వైపు వెళ్ళారు వాడు. కాబట్టి కుల వ్యవస్థ ఎక్కడ ఉంటుంది అని చెప్పడం ఇక్కడ భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. అదే ఇక్కడ బాబా చెప్తున్నాడు.
కాబట్టి వారి వారి పుర సంస్కారానికి తగిన వృత్తిని నిర్ణయించి ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేసే జీవనాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ కులం ఏర్పడింది. జన్మతః మాత్రం కాదు. మరి శూద్రుల్లో కూడా ఇంకా తక్కువదారులు కూడా మహా పండితులు లేరా? మరి వాళ్ళు ఏమన్నారు? అందుకే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అంతే, కులంతో సంబంధమే లేదు. ఈ మాట భారతంలోనే వస్తుందండి. భీష్మాచార్య విషయంలో వస్తుంది. మరి విదురుడు ఏ కులం? సంజయుడు ఏ కులం? మరి వాళ్ళ జ్ఞాన సంపన్న కదండి. వ్యాస మహర్షి పుట్టుక చూసుకుంటే అది ఇంకా వింతగా ఉంటుంది. మరి ఆయన పూజిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? ఆయన కులాన్ని ఆరాధిస్తున్నామా, ఆయన జ్ఞానాన్ని ఆరాధిస్తున్నామా? జ్ఞానాన్ని ఆరాధిస్తున్నాం. ఇదే మాస్టర్ గారి విషయంలో జరిగింది కదండి. నువ్వు బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పుట్టిస్తున్నావు అని ఒంగోలు అంటే ఒక మీటింగ్ పెట్టి బ్రాహ్మణ కులం అంటే ఏదో మాస్టర్ గారు చెప్పలేదా? నోరు ఎక్కలే ఎవరు కూడా. ఆ తత్వాన్ని కనపడిపోతే నా కులం భగవంతుడి కులము, దీవి కులము, దైవ కులము అంటే జ్ఞానం కులము, జ్ఞానానికి తారతమ్యాలు ఉండవు. అచ్చడుగుడు కూడా జ్ఞానం ఉంటే వాడు కూడా జ్ఞాన సంపద అంటామా, అజ్ఞానం అంటామా? తక్కువ కులం మనం వాళ్ళు తక్కువ అనుకున్నాండి, వాడు జ్ఞాన సంపద అన్నట్టు మనం ఏమంటాం? దాని ఉదాహరణగా బిఆర్ అంబేద్కర్, ఎవరైనా అబ్రహం లింకన్, ఎవరైనా ఒకరైనా చూపులు పుట్టాయంటే అబ్రహం లింకన్, ఇంకొక ఆయన అంబేద్కర్, ఇంకొక నెల్సన్ మండేలా. వీళ్ళైతే ఎవరు? వాళ్ళ జ్ఞానాన్ని గౌరవిస్తున్నాము, దేన్ని గౌరవిస్తున్నాము అంటే మాటల్లో ఉంది, మన చేతల్లో చూపించాలని మహామాయకు అవసరండి. ఇప్పుడు నాకన్నా మీరు తక్కువ, మీరు నాకన్నా వయసు అన్నవాడు, మీరు అన్ని జ్ఞానం మంచి గొప్ప పని మీరు చేస్తున్నారు, నాకన్నా కూడా గొప్ప సమాజసేవ చేస్తున్నారు అనుకోండి. సమాజసేవ నాకన్నా ఉంటుంటే నీకేం తెలుస్తుందా? నువ్వు ఎత్తరా అని నేనంటే ఎలా ఉంటుంది? నాకంటే వయసులో మీరు చిన్నే, నాకన్నా ఆర్థికంగా కూడా మీరు చిన్నే, నాకన్నా పలుకుబడిలో కూడా మీరు చిన్నే. కానీ నేను చేసే పనుల కన్నా నువ్వు ఎక్కువ మేరైన పని చేస్తున్నావు. అప్పుడు నేను గౌరవించాలన్నా, అగౌరవపరచాలన్నా? ఇట్లాంటివి మనం నేర్చుకోవడానికి కోసం చెప్తున్నానండి. నేను చదివే ధ్యాన యోగం అవుతుంది, ఇట్లాంటివి చేయి. ఇక్కడ చిన్న అయితే వాడు మంచి పని చేస్తే ఎందుకు వాడిని నేర్చుకో? కానీ నా దగ్గర నేర్చుకున్నారు, నా దగ్గర నేర్చుకుని ఇదేది మన దీనికి ఎలా ఉంటుందండి? సంస్కృతం కదండి. జ్ఞానం ముందు ఎవడు ఎక్కువ? జ్ఞానం ఉన్నవాడు ఎక్కువ అంతే అని మనలో ఆ బాబాని ఎంతపడితే బాబా చెప్తున్నాడు, నా కులం దైవ కులం, ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ అదే నా కులం. మీరే జ్ఞానం ఉంది అంటే అండి మీరు బాబా కులం. అందుకంటే అండి గురుబంధువులు, సాయి బంధువులు పదాలు వాడేస్తుంటాము. అసలు గురుబంధువు అంటే అర్థం ఏంటి? మేము మాస్టర్ గారు చూసాం కాబట్టి మాస్టర్ కూర్చోాలి మేము గురుబంధువులు అంటాను నేను. అది కాదండి. గురుబంధువు అంటే గురువుతో నిరంతరము ఆంతరికంగా మానసికంగా బంధం ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే గురుబంధువు. మరి మానసిక బంధం అంటే అర్థం ఏంటి? ఆయనకి ఏది ఇష్టమో అది నా ఇష్టం కాదు, ఆయనకి ఏది అయిష్టమో అది నాకు అయిష్టం కావాలి. ఆయన ఇష్టం ఏంటి? అందరూ సమంగా చూడటం. మరి దాని కాకుండా నేను సమంగా చూడకుండా నువ్వు ఎత్తరా నేనంటే నేను గురుబంధువు ఎలా అవుతానంటే, నేను సాయి బంధువులు ఎలా అవుతానంటే? అందుకని గురుబంధువు సాయి బంధువు అనేటప్పుడు కూడా మనం ఆలోచించాలి. అది నేను బాబా చెప్తున్నాడు, అది హెచ్చరికింది ఇప్పటికి. కాబట్టి మానవ సహజమైన స్వార్థ మమకారాల వలన జన్మను బట్టి నిర్ణయించడంలో కాలాంతరంలో సాంప్రదాయమైంది. ఎందుకు సాంప్రదాయం వచ్చిందంటే మానవ స్వార్థ మమకారాల వల్లనే. నువ్వు నాకన్నా తక్కువ ముందే లేకపోతే నేనేమో కావుకుంటాను అని చెప్పి పక్కన పెట్టడం, దానిపైన ప్రచారం చేయడం, శాస్త్రాలు చెప్పడం, సాంప్రదాయాలు చెప్పడం, అసలు చెప్పడం. అన్ని మతాల్లో ఉందండి, మన హిందూ మతం కాదు, అన్ని మతాల్లో కూడా వాస్తవం మాత్రం చెప్పడం. ఎందుకంటే వాస్తవం చెప్తే మీ దగ్గర ఎవరు ఉండేవాడు ఎవరు ఉండరు ఇక్కడ. అప్పుడు వాళ్ళు మన అనీయులు చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు. ఈ పదం బైబిల్ చెప్తారండి, అనీయులు చెప్పడానికి అర్హత లేదు. ఎందుకంటే
సాటి వారి నిన్ను వల్ల నువ్వు ప్రేమించు అని చెప్పినప్పుడు ఆ సూత్రాన్ని నువ్వు అనుసరించకపోతే నువ్వు యేసుక్రీస్తు అనుయాయులు చెప్పడం నువ్వు అనర్హుడివి. ఆయన చెప్పింది బోధించడానికి కూడా నువ్వు అనర్హుడివి అని రాస్తాడండి. అదే విషయాన్ని మాట్లాడారు ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు అనొచ్చు మాస్టర్ ఇలా మీరు చెప్పి వాక్చాత్ర్యమేమో అది మాస్టర్ రాస్తున్నాడు. ఇలా చెప్తున్నాడు కాబట్టి ఇది వాక్చాత్ర్యమేమో అని మీకు అనొచ్చు. వారికి కూడా సమాధానం ఉంది. ధర్మ విషయం సందేహం కలిగినప్పుడు జ్ఞానుడి యొక్క ఆచరణ చూడాలి. ఉపదేశాన్ని సర్వనిర్ణయంగా గ్రహించాలి అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వివరిస్తున్నాడు మాస్టర్ గారు. నేనేదో సమర్థిస్తాను మీరు అంటారేమో. చూడండి మాస్టర్ గారు తిరిగాడు అండి. తిరిగాడు పెద్ద జ్ఞాని, పుట్టుదల జ్ఞాని ఆయన. మీరు ఏదో వాక్యాలంతో ఏదో మసి మారాడికి అని అంటారేమో, తిమ్మిని బెమ్మని చేస్తారంటారేమో. దానికి ప్రమాణం చెప్తున్నాడు ఇక్కడ. ధర్మ విషయమై మీకేమో సందేహం కలిగితే జ్ఞానుడి యొక్క ఆచరణ చూడు, లేదా వాటి ఉపదేశాన్ని చరమలక్ష్యంగా నువ్వు చూసుకో అని ధర్మశాస్త్రం చెప్పింది అన్నాడు. నేను చెప్పింది నువ్వు కాదు ఇక్కడ. అందుకంటాడు వేదాలు చూసి నేర్చుకో, ఉపనిషత్తులు చూసి నేర్చుకో, లేదా అష్టాదశ పురాణాలు చూసి నేర్చుకో, భగవద్గీత చూసి నేర్చుకో. నాకు ఏ తెలియదు అంటున్నాను. ఇదే తెలియదు కదా. వాటంతా ఆచరణలో ఉన్నారే వాడిని ఆశ్రయించు. వాడు చెప్పింది విను. ఇప్పుడు ఎన్నెన్నో కొత్త వస్తువులు మనం ప్రయోగం చేస్తున్నారు కదా. అవన్నీ పుస్తకాలు మనం చదివామా? ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గురించి ప్రయోగాలు చేస్తారు కదా సైన్స్లో. చేసిన తర్వాత ఆ పుస్తకాలన్నీ మనం చదవలేదు కదా. ఆ చదివి అనుభవం పొంది దాన్ని కనుగొన్న వాడు చెప్పింది మనం నమ్ముతున్నామా నమ్మడం లేదా? అంతే. ఇది మాత్రం ఎందుకు? ఇది మాత్రం ఎందుకు నమ్మము? ఆచరిస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళ జీవితాన్ని చూడు, వాళ్ళు చెప్పింది పట్టుకో అని మన శాస్త్రాలు చెప్పున్నాయి కదా. ఇప్పుడు మనకి రెఫరెన్స్ ఇస్తారు కదండి. మనం ఎట్లా అంటే పలానా సైంటిస్టులు రాశాడు, పలానా రాశాడు కదా. దాన్ని నమ్మి అదే విధంగా రాస్తున్నాము, అదే విధంగా మార్పులు వేసుకుంటున్నాం కదా. మరి ఇది నమ్మినప్పుడు ఇది మాత్రం ఎందుకు నమ్మవు? ఇది మంచి క్వశ్చన్ కూడా. కాబట్టి అటువంటి మహనీయులైన అప్పలకోట స్వామి, సాయిబాబా, గురు సిద్ధార్థుడు చదివితే ఈ వివరణ సత్యమని మీకు తెలుస్తుంది. అందుకు మాస్టర్ గారు మనకి అనేక గ్రంథాలు ఇచ్చాడు. సిద్ధార్థ స్వామి ఎందుకు ఆ మాట అవే చదవకుండానే అంటే ఎంత ఉంటుందంటే ఎలా ఉంటుంది? సైన్స్ అంతా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. సైన్స్ మొత్తం చదవలే, కానీ ఆ సైన్స్కి చెప్పిన విధానాన్ని మనం ఫాలో అవుతున్నామా లేదా? గెలీలియా కావచ్చు, ఖగోళ శాస్త్రం ప్రజ్ఞ కదండి, మనం విశ్వసిస్తున్నామా లేదా? అలాగే ప్రతి ఒక్క సైంటిస్ట్ మనం విశ్వసిస్తున్నామా లేదా? లేకపోతే వాళ్ళు జీవించే చదువు, ఆ గెలీలియా చదువు లేదా అప్పుడే చదువు, వాళ్ళు జీవించే చదువు. అందుకే మాస్టర్ గారు అనేక మంది మహాత్మ గ్రంథాలు ఇచ్చి నేను తెలియకపోతే వాళ్ళ మహాత్మ చదువు. సిద్ధార్థుడు ఏం చెప్పాడు కుల వ్యవస్థ గురించి? సిద్ధార్థుడు సత్రంగా జరుగుతుంది ప్రతి మంగళవారం. కుల గురించి ఆయన ఎంతగా చెప్పాడు? ఆయన జాతి గురించి ఎంతగా వివరించున్నాడు? ఎంత దేశ పర్యటన చేశాడండి ఆయన. దేశం అంతా పర్యటించాడు సిద్ధార్థుడు స్వామి. ఏ ఒక్క ఊరు వదలలే. కాళహస్తి, తిరుపతి, తిరుమల, చిదంబరము, బేదలు, ఇన్ని ప్రతి ఒక్క ఊరు తిరిగి చూస్తున్నాడు. ప్రతి ఒక్క ఊరిలో ఒక్కొక్క సంస్కరించుకుంటూ వస్తున్నారు. అందుకు మా సిద్ధార్థుడు స్వామి చదవండి, అప్పలకోట చదవండి, బాబాజీ చదవండి, జిల్లాపతి చదవండి. వీటన్నింటిలో కూడా ఎలా ఉంది? సంస్కృతి దృష్టి ఉండదు అనే విషయం ఇంత అర్థం చెప్తారు. అందుకే ఆయన కులం గురించి ఇంత వివరణగా మాట్లాడేందుకు ఇచ్చారంటే మనలో మిగతా వాళ్ళలాగా, మిగతా సాంప్రదాయాలలాగా మనం వరకు అది 5 మంది ఉన్నామా, 10 మంది ఉన్నామా, ఇద్దరున్నారా, ఒకరున్నారా సరే, ఆ ఒక్కరైనా ఇద్దరైనా 10 మంది అయినా ఆయన ఆశ్రయించినప్పుడు మిగతా వాళ్ళతో ఒక సంబంధం లేదు. ఆయన చెప్పింది దాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకంటే మన ధర్మశాస్త్రం చదవలేదు, చదివితే తిరిగి మనకు లేదు, చదివినా మనకు అర్థం కాదు. మన బాబా చదివి ఏం అర్థమైనట్టు ఇది చదువుకుంటాము. కాబట్టి అర్థమై ఈ పుస్తకాలు పట్టుకుంటే చాలు. చెరుకు రసం ఉంటే తాకుండా నేను చెరుకు రసం తాగనండి, చెరుకు వేసి పండించి కోసి మిషన్లో పెట్టి తాగుతున్నాడు. తాగు.
ఎంత సమయం గడిచింది? అంత సమయం గడపాల్సిన అవసరం లేకుండా మనకి భరద్వాజ మహర్షి గారు శుభ్రంగా పాయసం వండి పెట్టేశాడు. మతం ఎందుకు, ఏ నిజము, విజ్ఞానం ఎందుకు, ప్రబోధం అనేక మహాత్మ చెప్పారు. ఇవి అందుకుంటే మన జన్మ ధన్యం. కానీ అవి మొత్తం అవగాహన చేసుకోవాలంటే ఈ జన్మకు మాత్రం చాలు. మనలాంటి వాడికి మనల్ని కనిపిస్తారు. అందుకని అంత లేకపోయినా కనీసం ఒక్క బుట్టెన అందుకుందామనే ప్రయత్నంలో భాగమే ఈ సత్యం. ఈ విధానం అందుకుంటూ మాస్టర్ గారికి ఎన్ని జన్మలకైనా ఉన్న కృతజ్ఞతాభావంతో మాస్టర్ గారికి మతంలో మార్గంలో సాయశక్తుల ప్రయాణించడానికి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय। గురుదేవ దత్త।